హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో బలాన్ని ఇచ్చే లడ్డు అయితే చేసుకుందామండి. అదే డ్రై ఫ్రూట్ లడ్డు. దానికి నేను ఈ పిస్తా పప్పు అయితే హాఫ్ గ్లాస్ పైనే తీసుకున్నాను. అలానే బాదం కూడా హాఫ్ గ్లాస్ పైనే తీసుకున్నాను. జీడిపప్పు కూడా హాఫ్ గ్లాస్ పైనే తీసుకున్నాను. అలానే వాల్నట్స్ కూడా హాఫ్ గ్లాస్ పైనే తీసుకున్నాను. కిస్మిస్లు అయితే ఒక హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను. వీటన్నిటిని మనకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగైతే మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటన్నిటిని మనం 1 by 1 నేతిలో అయితే వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి మనం గీ అయితే వేసుకుందాము. గీ అయితే వేడైపోయింది కాబట్టి మనం కట్ చేసుకొని పెట్టుకున్న బాదం అయితే దీంట్లో వేసుకొని ఫ్రై అయితే చేసుకుందాం. ఇప్పుడు మనం ఇవి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. సో మనం వీటిని తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము. సేమ్ అదే ప్యాన్లోకి ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయ్యాయి కాబట్టి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. అలానే ఇప్పుడు పిస్తా పప్పు కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాయి. వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ప్యాన్లోకి కొంచెం నెయ్యి అయితే వేసుకొని మనం వాల్నట్స్ కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయ్యాయి కాబట్టి ప్లేట్లోకి తీసుకున్నాం. అలానే కిస్మిస్లు ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా మనం ప్లేట్లోకి వేసుకుందాం. అలానే పంకిన్ సీడ్స్ కూడా మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. వీటిని కూడా మనం ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసుకుందాం. ఇలాగైతే మనం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. నేను ఒక 30 ఖర్జూరకాయలు అయితే తీసుకొని వీటిలో గింజలు అయితే తీసేసాను. యాలకులు కూడా యాడ్ చేసుకుందాం. మనం ఇప్పుడు దీన్ని మెత్తగా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలాగైతే మనం మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నేను ఒక 30 ఖర్జూరకాయలు అయితే తీసుకున్నాను. మనం సేమ్ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని ఒక చిన్న టేబుల్ స్పూను మనం మిక్సీ పట్టిన ఈ ఖర్జూరాన్ని కూడా
ఫస్ట్లో కొంచెం అతుక్కుపోతున్నట్టు ఉంటుందండి, కానీ కొంచెం ఇది ఫ్రై అయ్యే కొద్దిగా విడిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఈ ఖర్జూరం అనేది దీనికి పట్టేలాగా మనం కలుపుకుందాం. మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసాము. ఇది చల్లారిన తర్వాత మనం లడ్డూలు అయితే చేసుకుందాం. ఇదైతే చల్లారిపోయింది కాబట్టి మనం చేతితో మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. మనం మొత్తం చేతితో అయితే ఒకసారి కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకొని మనం లడ్డూలు అయితే చేసుకుందాం. మనకి కావాల్సిన సైజులో అయితే ఈ లడ్డూలు అయితే చేసుకుందాం. లడ్డూలు అయితే అయిపోయాయండి. మనం లడ్డూ చుట్టే ప్రతిసారి చేతికి నెయ్యి అయితే అప్లై చేసుకొని ఈ లడ్డూ అయితే చేయాలండి. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి అలాగే చిన్నపిల్లలు ఎవరు తిన్నా కానీ ఈ లడ్డు అనేది మన ఆరోగ్యానికి బలాన్ని అయితే ఇస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.